వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్న వైనంపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. సేవా కార్యక్రమాల పేరుతో కొన్ని అభిమాన సంఘాలు, వ్యక్తులు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ వ్యవహారంతో నటుడు ఎన్టీఆర్కు గానీ ఆయన అధికారిక కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎన్టీఆర్ పేరును వాడుకొని డబ్బు వసూలు చేస్తున్నారని వస్తున్న సమాచారం నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని, ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు, ఫోటోలు లేదా ఆయన ఫ్యాన్ బేస్ ను ఉపయోగించి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎవరు విరాళాలు అందించి మోసపోవద్దని ప్రజలకు, ముఖ్యంగా అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, వాటిని ప్రోత్సహించవద్దని కోరింది. భవిష్యత్తులో ఎన్టీఆర్ లేదా ఆయన కార్యాలయం ఆధ్వర్యంలో ఏదైనా సేవా కార్యక్రమం లేదా చారిటీ ఈవెంట్ నిర్వహించదలిస్తే ఆ సమాచారాన్ని కేవలం ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు లేదా ఆయన కార్యాలయం ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టత ఇచ్చారు. అప్పటి వరకు ఎవరైనా ఆయన పేరు చెప్పి విరాళాలు అడిగితే నమ్మవద్దని సూచించారు. నకిలీ విరాళాల సేకరణ ద్వారా మోసపోయే అవకాశం ఉన్నందున అభిమానులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ కార్యాలయం కోరింది. ఎక్కడైనా అనుమానాస్పదంగా విరాళాల సేకరణ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక అధికారులకు లేదా ఎన్టీఆర్ అధికారిక బృందానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా భారీ చిత్రాలతో కెరీర్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో ఆయన పేరును కొందరు స్వార్థానికి వాడుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాలపై ఒకరికొకరు అవగాహన కల్పించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.